జాన్ బనియన్ పుస్తకం యాత్రికుని ప్రయాణం ప్రచురణ జరిగి 3 శతాబ్దాలు ముగిశాయి. అయినప్పటికీ బైబిల్ గ్రంథం తర్వాత అత్యధికంగా అమ్ముడుపోతోంది ఈ పుస్తకమే. ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రతిభావంతమైన పుస్తకం ఇది. ఎన్నో భాషల్లోకి అనువదించబడింది. ఎన్నో సంపుటాలుగా వివిధ రూపాల్లో ముద్రించబడింది. పసిపిల్లల దగ్గర నుంచి పండితుల దాకా పాఠకులందరిపై ఎంతో ప్రభావాన్ని చూపుతోంది. బెడ్ఫోర్డ్, ఇంగ్లాండ్ ప్రస్తుతం వర్ధమానమవుతున్న పారిశ్రామిక సమాజం. 17వ శతాబ్దంలో జాన్ బనియన్ ఈ వీధుల్లో తిరిగినప్పుడు ఇలా ఉంది. అప్పుడు ఈ రచయిత తన ఆరాధనా ప్రార్థనల్లో పాల్గొన్నారని చెప్పబడుతోన్న ఆనాటి భవంతిని ప్రస్తుతం బనియన్ మ్యూజియంలా వినియోగిస్తున్నారు. బనియన్ గృహంలో చూసే ఒక నివాస గది యొక్క ప్రతిరూపాన్ని ఇక్కడ సందర్శకుడు చూస్తాడు. మూట్ హాల్ అని పిలువబడే ఈ మ్యూజియంలో బనియన్ స్మృతులున్నాయి. బనియన్ యువకుడిగా ఉన్నప్పుడు అతని జీవితాన్ని, ఆలోచనల్ని ప్రభావితం చేసిన ప్రసంగాలను ఏ వేదిక నుంచి విన్నాడో దాన్ని చూడవచ్చు. అలాగే అతను తన జీవితంలో 1/5వ వంతు గడిపి తన ప్రఖ్యాత గ్రంథాన్ని రచించిన 2 బెడ్ఫోర్డ్ కారాగారాల్లో ఒకదాని ద్వారాన్ని కూడా చూడవచ్చు. బనియన్ తన సంఘానికి, ఈ గుడికి విశ్వాసపాత్రంగా ఉంటూ తన ఆత్మ ప్రబోధాలను కేవలం ప్రసంగాల ద్వారా పొందడంతోనే సంతృప్తి పడలేదు. ప్రతి ఆదివారం నమ్మకంగా తన కుటుంబాన్ని ఈ దైవ మందిరానికి తెచ్చినా తాను స్వయంగా పవిత్ర గ్రంథాన్ని దీక్షగల విద్యార్థిగా అధ్యయనం చేసేవాడు. ఈ బైబిల్ అధ్యయనమే ఇతన్ని సంఘ ప్రవర్తనపై, తన సొంత జీవిత శైలిపై అనేక ప్రశ్నలు అడిగేలా చేసింది. ఉదాహరణకు, ఆదివారం ఉదయం గంటలు కొట్టే పనిని ఇతను కొంతకాలం చేశాడు. అది అతనికి ఎంతో సరదాగా ఉండేది. అందులోనే ఏదో అపరాధ భావన ఇతనిలో ప్రవేశించింది. ఒకరోజు గంట కొట్టేందుకు గోపురం వద్దకు వెళ్ళినప్పుడు దేవుని తీర్పుగా ఆ గంట పైనుండి ఊడి తనపై పడుతుందేమోనని భయపడ్డాడు. ఎల్స్టౌ బెడ్ఫోర్డ్కు పక్కనుండే కుగ్రామం. అక్కడే బనియన్ నివసించింది. ఆ రోజుల్లో అదో ఆధ్యాత్మిక కేంద్రం. ఈ విశాల భవనం సంఘ సామాజిక నిర్మాణంగానూ మతపరంగానూ వినియోగపడేది. గుడిలోని ఒక అద్దాల కిటికీ ఇప్పుడు ఈ రచయితను, అతని పుస్తకాన్ని జ్ఞప్తికి తెస్తాయి. అయితే జాన్ బనియన్ తన బైబిల్ అధ్యయనం ద్వారా సంఘంతో తీవ్రంగా విభేదించాడు. తన యాత్రికుని ప్రయాణంలోని చాలా సన్నివేశాలు బనియన్ వ్యక్తిగత సంఘర్షణల్ని, సంఘంలోని సంస్థాగత లోపాల్ని ఎత్తిచూపుతాయి. ఈ ఫలకం స్మరణకు తెస్తున్నట్టుగా తన కాలం నాటి మత నాయకులతో విభేదించినందుకు గాను అతను మూల్యం చెల్లించవలసి వచ్చింది. ఇదే స్థలంలో అతన్ని కారాగారంలో వేశారు. బెడ్ఫోర్డ్కు ప్రవేశ మార్గంలో భాగంగా ఒక చిన్న జైలు ఈ వంతెనపై ఉండేది. ఇక్కడ ఖైదీగా ఉన్న సంవత్సర కాలంలో జాన్ బనియన్ తన యాత్రికుని ప్రయాణం అనే గ్రంథాన్ని రాయడం మొదలుపెట్టాడు. ఈనాడు ఆనాటి సంఘ వారసులు జాన్ బనియన్ను గౌరవిస్తారు. అప్పుడు జాన్ బనియన్ వారి కపట వేషాలకు విరుద్ధంగా మాట్లాడేందుకు సాహసించాడు కాబట్టి వారు మరో విధంగా భావించారు. ఎలాంటి విచారణ జరగకుండానే బనియన్ మరో 11 సంవత్సరాలు బెడ్ఫోర్డ్లోని ప్రధాన కారాగారంలో గడిపాడు. ఈ సమయంలోనే అతను తన గ్రంథాన్ని పూర్తి చేశాడు. లండన్ నగరంలోని చారిత్రక పురాతన సమాధుల్లో ఒక దాంట్లో జాన్ బనియన్ని సమాధి చేశారు. దానికి దగ్గరలోనే బనియన్ రచనలచే ప్రభావితమయ్యాడని చెప్పబడే డానియల్ డెఫో సమాధి ఉంది. ప్రఖ్యాత ఆంగ్ల బోధకులు, గీత రచయితలైన జాన్ మరియు చార్లెస్ వెస్లీల తల్లి సుజాన్నా వెస్లీ సమాధి కూడా ఆ దగ్గరలోనే ఉంది. యాత్రికుని ప్రయాణం గ్రంథం వల్ల ఎంతో ప్రభావితుడైన మరో గొప్ప వ్యక్తి, ప్రఖ్యాతిగాంచిన ఎన్నో క్రైస్తవ భక్తి గీతాల రచయిత అయిన ఐజాక్ వాట్స్ సమాధి కూడా ఇక్కడే ఉంది. ఈనాడు పండితులు జాన్ బనియన్ గారి ఉద్దేశ్యాల లోతులను ఆమూలాగ్రంగా పరిశోధించి ఆయన ఔన్నత్యాన్ని అర్థం చేసుకునేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
జీతము మరణము మరణము జీతము మరణము పాపమునకు జీతము మరణము మరణము జీతము మరణము జీతము మరణము జీతము జీతము మరణము మరణము పాపమునకు జీతము మరణము మరణము జీతము మరణము జీతము మరణము. ఓ ప్రభు, రక్షణ పొందేందుకు నేనేం చేయాలి? పాపమునకు జీతము మరణము మరణము జీతము మరణము జీతము మరణము జీతము జీతము మరణము మరణము పాపమునకు జీతము మరణము మరణము పాపం చేసే ఆత్మ మరణించాలి మరణించాలి. పాపమునకు జీతము మరణము పాపం చేసే ఆత్మ మరణించాలి మరణించాలి. పాపమునకు జీతము మరణము మరణము. దుఃఖవరమగు అతని పాపభారము అతని వీపుపై ఉన్నది. యాత్రికుడు నాశనపురాన్ని విడచి పరలోక నగర అన్వేషణలో ఉన్నాడు. తన మార్గంలో ఎటువంటి ఆటంకం ఎదురైనా, చివరకు మరణమైనా సరే అతడు సిద్ధంగా ఉన్నాడు. యాత్రికుడు వీపుపై ఈ పెనుభారాన్ని మోయటమే కాదు, దారిలో ఎన్నో ఎగుడు దిగుళ్ళు, ప్రమాదాలు, పరీక్షలు, నిస్పృహలు. వీటికి కారణమైన తన ప్రబల శత్రువు, తన ఆత్మశత్రువును ఎదుర్కోవాలి. అపోల్యోన్! తన వీపుపై ఉన్న భారానికి భిన్నంగా యాత్రికుడు ఒక గ్రంథాన్ని, అదే జీవగ్రంథాన్ని మోసుకెళ్ళాడు. నాశనపురాన్ని వదిలేందుకు ఆ గ్రంథ సందేశమే కారణం. అయితే అపోల్యోను తన ప్రయాణాన్ని తరచూ ఆపాలని చూచినా అతనికి ధైర్యం చెప్పి ముందుకు నడిపే మిత్రులు ఉంటారు. యాత్రికుడా, సాయం కావాలా? నిన్ను నేను గమనిస్తూనే ఉన్నా. చాలా కలవరపడుతున్నట్టున్నావు. అవును, ఆందోళనగానే ఉంది. ఈ గ్రంథము పరలోకం నుండి వచ్చే మహాతీర్పు గురించి చెబుతుంది. నేను నా భార్యను, పిల్లలను, స్నేహితులను హెచ్చరించాలని చూశాను. వారు నా మాట వినటం లేదు. నీవు అంటున్న తీర్పు అనేది నిక్కము. నీవా హెచ్చరికను పాటించి మంచి పనే చేశావు. నా గురించి చెప్పలేదు కదూ. నన్ను సువార్తీకుడు అంటారు. సువార్తీకుడా అంటే మీరు నాకు సాయపడగలరన్నమాట. చూడండి, నేను దేవుని తీర్పుకు సిద్ధంగా లేను. అందుకే నేను ఆ నాశనపురాన్ని వదిలేశాను. మరి ఇక్కడ ఎందుకు ఆగావు? ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియక రాబోవు ఉగ్రత నుండి తప్పించుకో. ఆహా, ఎంతటి దయ! నేను దేవుని తీర్పు నుంచి ఎలా తప్పించుకోగలనయ్యా? ఈ తాళం చెవే దానికి మార్గం. అదే వాగ్దాన మార్గం. అదుగో దూరంగా ఆ ద్వారం కనిపిస్తోందా? లేదు, కనపడడం లేదు. సరే, ఓ వెలుగు కనిపిస్తోందా? కొద్ది కొద్దిగా. మంచిది. నేరుగా ఆ వెలుగు వైపు వెళ్ళు. అది నిన్ను ఒక ద్వారం వద్దకు నడిపిస్తుంది. నువ్వు ఆ ద్వారం వద్దకు చేరుకోగానే తట్టు. అప్పుడు నువ్వేం చేయాలో వినిపిస్తుంది. అంధకారమున నివసించు ప్రజలు అంధకారమున అంధకారమున గొప్ప వెలుగును చూచిరి. గొప్ప వెలుగును గొప్ప వెలుగును మృత్యు నీడలో ఒక వెలుగు ఉదయించెను. ఒక వెలుగు ఉదయించెను. వెలుగు ఉదయించెను.
యాత్రికుడా, యాత్రికుడా! నాశనపురంలో ప్రలోభి అనే పొరుగువాడు యాత్రికుని కనిపెట్టి తన భార్యా పిల్లల వద్దకు తిరిగి తెచ్చేందుకు పూనుకున్నాడు. వాస్తవానికి యాత్రికుడు తన కుటుంబాన్ని వదల్లేదు. అతని భార్యే ఇరుగు పొరుగుల వెటకారానికి లోనై నిషిద్ధ నగరం నుండి తన భర్తతో పారిపోయి వచ్చేందుకు నిరాకరించింది. యాత్రికుడా, ఓ యాత్రికుడా! ఓ నా చురుకైన నేస్తమా, ఆగు, ఒక్క క్షణమాగు. ఎవరు? నేనా? అయ్యా, కాస్త నీకు నేను సాయం చేయనా? ఓహో, నా గురించి చెప్పనే లేదు కదూ. నన్ను గట్టివాడంటారు. నన్ను ప్రలోభి అంటారు. ఉమ్, ప్రలోభి? ప్రలోభి? అవును అవును అవునవును, ప్రలోభులు మంచి కుటుంబీకులు. నాకు తెలుసు, మంచి కుటుంబీకులు. నేను యాత్రికుడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నా. యాత్రికుడు? యాత్రికుడా? నేనెప్పుడు ఆ పేరు విన్నట్టుగా లేదే. ఈ ఉదయాన్నే అందరినీ వదిలొచ్చేశాడు. తన భార్యని, పిల్లల్ని, స్నేహితుల్ని వదిలొచ్చాడు. ఓ, పాపం, మహాపాపం, అయ్యో పాపం. ఈ రోజుల్లో ఇలా కావడం దురదృష్టకరమే కాదు, ఏమంటారు? అవును అవును అవునవును, పాపం, అయ్యో పాపం. మీరు నాకు కొంచెం సాయం చేస్తారా? నేను యాత్రికుని తన భార్య పిల్లల వద్దకు చేర్చాలి. అతన్ని వాస్తవంలోకి తీసుకురావాలి. అదే కదా మీ ఉద్దేశం? అయితే నేను మీకు సాయపడతాను. నేను మీలాంటి వారికి సాయపడటంలో దిట్టను. అవును అవునవును. ఇప్పుడు మనం ఈ చపల చిత్తుణ్ణి కనుక్కున్నప్పుడు అతనితో మాట్లాడడం నాకు వదిలేయ్. ఎందుకంటే ఇటువంటి వాళ్లతో మాట్లాడడంలో నాకు బోలెడంత అనుభవం ఉంది. నిగ్రహం కలిగి మెలకువతో ఉండుడి. మీ శత్రువు సైతాను తిరుగుచున్నాడు. సైతాను తిరుగుచున్నాడు. మీ శత్రువు సైతాను తిరుగుచున్నాడు. మీ శత్రువు సైతాను తిరుగుచున్నాడు. ఓ యాత్రికుడా, అక్కడున్నావా? నేను నీకోసమే వెతుక్కుంటూ వచ్చా. ప్రలోభి, నన్ను మాట్లాడినివ్వమని చెప్పాను కదా. అవునవును, తప్పైంది. క్షమించు, క్షమించు. మంచిది మంచిది, మహదానందంగా ఉంది. యాత్రికుడంటే నువ్వేనన్న మాట. యాత్రికుడు? యాత్రికుడు, అవును అవునవును. యాత్రికులు చాలా మంచి కుటుంబీకులు, నాకు బాగా తెలుసు. మరి మీరప్పుడు నా నుంచి మీకు ఏదైనా కావాలా అండి? మీరు ఆ నాశనపురం, అదే మీ భార్యా పిల్లల దగ్గరికి తిరిగి వెళ్ళాలనేదే మా కోరిక. అది నా వల్ల కాదు. శాపగ్రస్తమైన ఆ నగరానికి నేను వెళ్ళలేను. దేవుని తీర్పుకు గురై అది నాశనం అవుతుంది. అర్థం లేకుండా మాట్లాడకు. ఎన్నో ఏండ్లుగా ఈ మాటలు వింటూనే ఉన్నాం. ఇది అసంభవం, నన్ను నమ్ము. ఆ తీర్పు ఎప్పుడు రాలేదు రాలేదు రాలేదు, ఇంకెప్పుడు రాదు కూడా. రాదు రాదు రాదు. మరి నోవా విషయం?
నోవా కాలంలో జరిగినట్టే ఇప్పుడు కూడా జరుగుతుందని ఈ గ్రంథం నోవా నోవా ఆ పేరెప్పుడు నేను విన్నట్టు లేదే. నాకు ముఖ్యమైన కుటుంబాలన్నీ తెలుసు, నన్ను నమ్ము. ఇదిగో మిత్రమా, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇంటికి తిరిగొచ్చాయి. యాత్రికుడు చాలా మంచి పేరు. అవును అవును అవునవును, ఆ పేరుకు మచ్చతేకు. తిరిగి వెళ్ళటమా? అది నాశనపురానిక? అది నా వల్ల కాదు. మీరు కూడా నాతో రండి. దేవుని తీర్పు నుండి మనం కలిసి తప్పించుకోవచ్చు. ఆ? దేవుని తీర్పు నుంచి మనం తప్పించుకోవచ్చా? అవును, సాధ్యమే. అసంభవం, మూర్ఖత్వం, పిచ్చితలంపు, అసాధ్యం, అసందర్భ ప్రేలాపన. ఇది అర్థం లేనిదా యాత్రిక? అర్థం లేనిది కాదు ప్రలోభి, నిత్య సత్యం. మనం ఎన్నటికీ చెదరని వారసత్వం కోసం వెతకాలని ఈ గ్రంథం చెబుతోంది. వారసత్వమా? వారసత్వం పొందాలంటే మీ కుటుంబాలకు తిరిగి వెళ్ళటం ఒక్కటే మార్గం. అవును అవునవును, మీ కుటుంబాలకు తిరిగి వెళ్ళాలి. మరి నువ్వేమంటావు యాత్రిక? నువ్వు మాతో వస్తున్నావా లేదా? నేను వెనక్కి రాలేను. ప్రలోభ, ఇతను లేకుండానే మనం ఇంటికి వెళ్దాం. ఆ, నాకు యాత్రికునితోటే వెళ్ళాలనిపిస్తోంది. ఈ బుద్ధిమాంద్యుని అనుసరిస్తావా? ప్రలోభ, వెనక్కిరా, జ్ఞానివిక. దేవుని తీర్పు నుండి మనం తప్పించుకోవచ్చు. దేవుని తీర్పా? మానవులు ఒక పరి మరణించి తదుపరి తీర్పు పొందవలసి ఉన్నది. నీ గ్రంథంలోని వాక్యాలు ఖచ్చితంగా నిజమని అనుకుంటున్నావా యాత్రిక? నిత్యజీవ నిరీక్షణలో ఇవి వ్రాయబడినవని ఈ గ్రంథమే చెబుతుంది. అసత్యమెరుగని దేవుడే సృష్టి ఆరంభంలో వాగ్దానం చేసిన వాక్కులివి. ఈ గ్రంథం ఇంకా ఏమేం చెప్తోంది యాత్రిక? మనకు నిత్య రక్షణ వాగ్దానం చేయబడి ఉంది. మనం నీతి కిరీటం సంపాదించుకోవచ్చు. అక్కడ బాధలు ఏడుపులు ఉండవు. దానికి అధిపతి అయిన వాడు మన కన్నీళ్లను తుడిచివేస్తాడు. అక్కడ ప్రజలు మనల్ని చూసి నవ్వి గేలి చేస్తారా? లేదు ప్రలోభి, వారే వా, బాగుంది, చాలా బాగుంది. మరి అక్కడ ఎవరు ఉంటారు? మనకంటే ముందు వెళ్ళిన వేలాది మంది ఉంటారు. వాళ్ళంతా పవిత్రులు, ప్రేమమూర్తులు, దేవుని దృష్టిలో నడిచేవారు, నిరంతరం ప్రీతిపాత్రమైన వారు. అక్కడికి వెళ్లకుండా నేను ఇంకా ఆగలేను. ఏయ్, అటు చూడండి. నన్ను ఎవరైనా గేలి చేయడం నాకు నచ్చదు యాత్రిక. భయపడకు ప్రలోభ, వాళ్ళు చీకటి పుత్రులు. యాత్రిక, నాకు ఆకలిగా ఉంది, నాకు దప్పికేస్తోంది. అయ్యా, కాసిన్ని మంచినీళ్ళు ఇస్తారా? ఆ? ఈ ప్రయాణం నేను ఊహించినట్టుగా లేదు యాత్రిక. ఈ గ్రంథం సులువైన ప్రయాణాన్ని వాగ్దానం చేయలేదు, కానీ అద్భుత గమ్యాన్ని వాగ్దానం చేసింది. మనం త్వరగా వెళ్ళలేమా యాత్రిక? నాకు ఆ ప్రాంతానికి చేరుకోవాలని ఆత్రంగా ఉంది. నా వీపుపై ఉన్న ఈ బరువుతో నేను ఇంతకన్నా వేగంగా నడవలేను. ఈ రాత్రికి పడుకునేందుకు చోటు చూసుకుంటే మంచిది.
వద్దు యాత్రిక, త్వరగా నడుద్దాం. నీ గ్రంథం చెప్పే స్థలాన్ని చూడకుండా ఉండలేకున్నాను. తన తెలివి తక్కువ ఆరాటంతో ప్రలోభి నిరాశ నిస్పృహలు అనే ప్రమాదకర భావాలకు లోనయ్యాడు. అలసిన బాటసారులెందరో దుష్టాత్మ పన్నే ఈ ఊబిలో కూరుకుని బలైపోయారు. ఇది మనిద్దరికీ కొత్త దారి. చీకట్లో ప్రతి అడుగు గమనించి వేయాలి. నీ గ్రంథం చెప్పే అద్భుత స్థలం ఇదేనా? ప్రయాణ ఆరంభంలోనే ఇది ఇలా ఉంటే చివరికి ఎలా ఉంటుందో. రక్షించండి, కాపాడండి, నా భారం నీ బురదలోతులకు లాగేస్తుంది. నీ గ్రంథం చెప్పే అందమైన రాజ్యాన్ని పొందేందుకు నిన్ను వదిలేస్తాను. రక్షించండి, కాపాడండి. నా పేరు సహాయం. నీ పిలుపు విన్నాను. వందనాలయ్యా, వందనాలు. నేను సువార్థికుడనే ఓ వ్యక్తిని కలిశాను. అతనే నన్ను ఈ దారిలో రమ్మన్నాడు. అయితే నీవు చీకటిలో ఒంటరిగా వెళ్లకుండా ఉండాల్సింది. నైరాశ్యమనే దారి మనిషి దుష్టత్వమనే చెత్తా చెదారంతో నిండి ఉంటుంది. తాము కోల్పోయిన స్థితి నుండి మేల్కొనబడిన పాపులు తమ భయాలు సందేహాల వల్ల ఈ భయంకర కోపంలో పడిపోతూ ఉంటారు. మీరు అలాంటి వారిని రక్షిస్తూ ఉంటారా? వాళ్ళు నన్ను అడిగినట్టయితే ఎక్కడ పాపం ఎక్కువ ఉంటుందో అక్కడ దైవానుగ్రహం అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఆ మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇక నేను వెళ్ళాలి. అదిగో ఆ పైన ఈ రాత్రి విడిదికి నీకు చోటు దొరుకుతుంది. యాత్రికుడు తన దారిలో ముందుకెళ్తున్నాడు. శత్రువు మాత్రం మరిన్ని ప్రబంధకాలు సృష్టించ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. జాగరూకుడై మెలకువతో ఉండుము. నీ శత్రువు సైతాను తిరుగుచున్నాడు. నీ శత్రువు సైతాను తిరుగుచున్నాడు. నీ శత్రువు సైతాను తిరుగుచున్నాడు. ఇదిగో నిన్నే. నీకు దాహంగా ఉన్నట్టుంది, ఆకలిగా కూడా ఉంది కదూ. నా ఇంటికి రా, నువ్వు తినటానికి తాగటానికి ఏర్పాటు చేద్దాం. ఏదో కొంత తిండి పానీయం ఏర్పాటు చేద్దాం. అవును అవును అవునవును, నేనెంతో మంచివాణ్ణి. నా పేరు జ్ఞాని, లోకజ్ఞాని అంటారు. ఆహా, నన్ను యాత్రికుడు అంటారు. యాత్రికుడు? యాత్రికుడా? అవును అవును అవునవును, ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది. అవును అవును అవునవును, యాత్రికులు మంచివాళ్ళు. నిజంగా యాత్రికులు చాలా మంచివాళ్ళు. నీవు మా కుటుంబం గురించి వినే ఉంటావనుకుంటాను.
మేము చాలా ఉన్నతులం నేనెంతంటే అంతే. అవును, మమ్మల్ని ఏమైనా అడుగు, ఏమైనా సరే నీకిష్టం వచ్చింది నీకు జవాబు లభిస్తుంది. అయితే ముందు ఇది చెప్పు, నీ వీపు పైన ఆ మూటతో ఎందుకొచ్చావు? నేను కనుక్కోవాల్సిన ద్వారం ఒకటి ఉంది. దాన్ని నేను కనుక్కున్నప్పుడు ఈ భారం ఎలా తొలగించుకోవాలో తెలుస్తుంది. అలాంటి ద్వారం గురించి నీకెవరు చెప్పారు? దారిలో నాకు ఒకతను కలిశాడు. అతని పేరు సువార్తీకుడు. సువార్తి కూడా మందబుద్ధులు, వాళ్ళందరూ అంతే యాత్రికుడా, వాళ్ళంతా మందబుద్ధులు, తెలివిహీనులు. నీవు కనుక ఆ సువార్తీకుడు చెప్పిన దారెంట వెళ్ళావంటే నీకు అన్ని రకాల కష్టాలు ఎదురొస్తాయి. ఆకలి, ఆపద, కొరత, కత్తివేటు. అతను నీకు సిలువ గురించి కూడా చెప్పే ఉంటాడే. వాడి దారి శుద్ధ మూర్ఖత్వం. నేను మోసే ఈ భారం చాలా బరువుందండి. ఒకవేళ ఈ ప్రయాణం చివరన నా ఈ భారం తొలగిపోతుంది అంటే మీరు చెప్పేవన్నీ నేను ఆనందంగా భరిస్తాను. అది సరే కాని ఇంత భారాన్ని మోస్తూ నువ్వు ఇంత ముందుగా ఎలా రాగలిగావు? ఈ గ్రంథాన్ని చదవడం మూలాన. నేనిది తెలుసుకొని ఉండాల్సింది. నువ్వు నన్ను ఒకరోజు గొప్ప మిత్రునిగా భావించి ఉండేవాడివి. నేను ఈ గ్రంథాన్ని నా కొలిమిలో పడేసి ఉంటే. సరే, నేను వెళ్తున్నాను. ఆగాగు, నీవింకా ఏమీ తినలేదు. కఠిన, వెంటనే భోజనం తీసుకురా. ఉండండి, నేను మీకు సాయపడతాను. మీరు భక్తి పరులనుకుంటాను. అది మంచిదే, చాలా మంచిది. ఈ లోకానికి చాలా మంది భక్తి పరులు అవసరం. అవును యాత్రిక, అవును. అదిగో అక్కడ కొద్ది దూరంలో ఓ కొండ ఉంది, చూసావా? ఆ కొండ మీద నీతిపురం ఉంది. అది చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా. నాకక్కడ ఉండాలని చాలా ఇష్టం. అవును యాత్రిక, అవును. కానీ అది నాకు సరిపడదు. అయితే నా ప్రియమిత్రుడు ఒకడు అక్కడ ఉంటున్నాడు. పేరు శాసనుడు. కొండపైన ఉండే మొదటి ఇల్లే అతంది. నువ్వు అక్కడికి వెళ్ళు. నీపై ఉన్న భారాన్ని ఎలా తొలగించుకోవాలో శాసనుడు నీకు తెలుపుతాడు. అవునవును. యాత్రిక, నీవు ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకంత త్వరగా నీ దారి మళ్ళావు? నాకో మంచి మనిషి కలిశాడు. నేను ఈ భారాన్ని ఎలా తొలగించుకోవచ్చో చెప్పాడు. మరి నువ్వు గ్రంథంలోని వాక్యాలు చదివావుగా? అవి సజీవమైనవి, బలమైనవి, రెండంచుల ఖడ్గం కన్నా పదునైనవి. గొప్ప రక్షణను అలక్ష్యం చేసినట్లయితే మనం తీర్పును ఎలా తప్పించుకోగలం? నేను పాపం చేశాను. నేను పాపిని.
విశాల మార్గంలో వినాశానికి నడిచేవారిలా విశ్వాసహీనుడివి కాకు యాత్రిక. నీతిమంతులు విశ్వాసం వల్ల జీవిస్తారు. లౌకిక జ్ఞాని నీపై నిత్యదండన తెచ్చేందుకు ప్రయత్నించాడు. మొదట అతను మార్గము, సత్యము, జీవము అయిన వాని నుండి నిన్ను దారి మళ్లించాడు. రెండవది, సిలువను నీకు ఆటంకంగా చూప ప్రయత్నించాడు. సిలువ గురించిన బోధన నశించు వారలకు అవివేకము, కాని వినాశాన్ని తప్పించుకునే వారికి యాత్రిక సిలువ బోధన రక్షణకు నడిపే దైవశక్తి. నాకింకా నిరీక్షణ ఉందా? మీరు చెప్పిన ఆ ద్వారాన్ని నేను కనుక్కోగలనా? అవును యాత్రిక, నీవింకా ఆ మార్గం కనుగొనవచ్చు. ఈ గ్రంథం యొక్క సందేశానికి చెవిమొగ్గిన వారిలా నీవు తీర్పు మంటల్ని తప్పించుకోవచ్చు. కృప వల్ల నీవు రక్షింపబడితివి. విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా క్రియల వల్ల కాదు, దేవుని కృపావరం విశ్వాసం వల్ల రక్షింపబడితివి. దేవుని కృప వల్ల విశ్వాసం ద్వారా రక్షణ నొందితివి. శాసన క్రియల వల్ల ఎవరూ నీతిమంతులు కాలేరు. విశ్వాసం ద్వారా రక్షింపబడెదరు. దేవుని కృప వల్ల దుష్టులు సంక్షోభ సంద్రము వలె శాంతి నొందరు. వెదకుడి వెదకుడి మీరు కనుగొందురు, మీరు కనుగొందురు. తట్టుడి తట్టుడి తెరవబడును, తెరవబడును. వెదకుడి వెదకుడి మీరు కనుగొందురు, మీరు కనుగొందురు. తట్టుడి తట్టుడి మీకు తెరవబడును, మీకు తెరవబడును. నీకు శుభం నేస్తమా. నేను సన్మనస్కుణ్ణి. నీవెవరు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను యాత్రికుణ్ణి. నాశనపురం నుండి పాపభారంతో వస్తున్నాను. నిత్య జీవన మార్గాన్ని వెతుకుతున్నాను. నీవు మార్గాన్ని వెతుకుతున్నావా యాత్రిక? తెలివైన వాడివి. రా, దారి చూపిస్తాను. ఒంటరిగా పయనిస్తున్నావేంటి యాత్రిక? రాబోయే తీర్పు గురించి నా హెచ్చరికల్ని ఎవ్వరూ వినటం లేదు. నా మిత్రులు పొరుగువారు నన్ను చూసి నవ్వారు, నా కుటుంబీకులు కూడా. అదన్నమాట. ఈ లోకం తీరే అంత. సన్మనస్కుడా, నా వీపుపై ఉన్న ఈ భారం తీయటంలో నీవు నాకు సాయపడగలవా? నీవు మోస్తున్న గ్రంథంలోనే మార్గం ఉంది కదా. కాస్త ముందుకెళ్తే నీకు వ్యాఖ్యాత ఇల్లు కనిపిస్తుంది. అతని వద్దకెళ్ళు, నీకు సాయం చేస్తాడు. మంచిదయ్యా, వందనాలు. విశాలమైన దారి వినాశనమునకు నడిపించును, ఇరుకైన దారి జీవమునకు నడిపించును. విశాలమైన దారి వినాశనమునకు నడిపించును, ఇరుకైన దారి జీవమునకు నడిపించును. విశాలమైన దారి వినాశనమునకు నడిపించును, ఇరుకైన దారి జీవమునకు నడిపించును. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా. ఇది వ్యాఖ్యాత ఇల్లు. యాత్రికుడు చివరికి తన ప్రయాణం సజావుగా సాగడానికి అవసరమైన సమాచారం సంపాదించుకున్నాడు. యాత్రికుడు తనతో తెచ్చుకున్న బంగారపు తాళపు చెవిలా వ్యాఖ్యాత మాటలు దివ్య గ్రంథంలోని జ్ఞాన సంపదలను యాత్రికుని మనస్సుకు ఎరకపరచగలవు. యువకుని అన్వేషిత హృదయానికి వెచ్చని సూర్యునిలా రాబోయే సంగతులు తెలిశాయి. ఈ చిత్రపటం యొక్క అర్థమేమిటి? పటంలోని వ్యక్తి అపోస్తులతో, నా ప్రియ బిడ్డలారా, మన విశ్వాసమునకు ఆది అంత్యములనిచ్చు యేసువంక దృష్టిని నిలిపి క్రీస్తు మీలో ఏర్పడు వరకు నేను ప్రసవవేదన అనుభవించుచున్నాను. దేవుని వాక్కు నా పాదములకు దీపమును, నా దారికి వెలుగై ఉన్నది. ఆయన తలపై ఉన్న కిరీటము. మనమంతా అపోస్తులతో కలిసి ఈ లోకమును గాని లోక వస్తువులను కాని ప్రేమింపకుడి అని
పలికేందుకు ఇది సూచన. మన పాపముల నుండి విముక్తులమయ్యాక మనము మంచి పోరాటమును పోరాడాలి, కర్తవ్యాన్ని ముగించాలి. అప్పుడు మన కొరకు నీతి కిరీటము ఎదురుచూస్తుంటుంది. రండి, మీకు మరికొన్ని చూపిస్తాను. యాత్రిక, నీ వీపుపై ఉన్న భారం గురించి ఆశ్చర్యపోతున్నావు కదూ? అవును సువార్తికుడా, నిజంగా ఎంతో. రక్షణకై దేవుని ఆయుధమైన ఈ గ్రంథం యొక్క శక్తిని గ్రహింపక మునుపున్న మానవ హృదయంలా ఉంది ఈ నేల. ధూళి ప్రతి హృదయంలోని పాపానికి చిహ్నం. చీపురు చట్టాన్ని సూచిస్తుంది. లేదా మీ పాపాలను సరిదిద్దుకోవడానికి సత్క్రియల ద్వారా మీరు చేసే ప్రయత్నం అని కూడా అనొచ్చు. నీవు చేతిలో పట్టుకున్న గ్రంథం చెబుతోంది, చట్టక్రియల ద్వారా ఎవరూ నీతిమంతులు కాలేరు అని. కేవలం సువార్తాశక్తి మాత్రమే పాపాన్ని పోగొట్టగలదు. క్రీస్తులో ఎవరైతే ఉంటారో వారే కొత్త సృష్టి అని ఈ గ్రంథం చెబుతోంది. పాత వెళ్ళిపోయింది, కొత్త వచ్చింది. లేదు, 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 లేదు. అవును, వ్యాఖ్యాత మార్గం చూపాడు. అతని మాటలు చీకటి కోణంలో దీపమయ్యాయి. పరలోక భూలోకములు గతించిపోవును, కానీ ఈ గ్రంథంలోని వాక్కులు ఎన్నడూ గతించవు. పాపులను రక్షించుటకై యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. నేను ఘోర పాపిని. శరీరము శరీరమునకు జన్మనిచ్చును, కానీ ఆత్మ ఆత్మనకు జన్మనిచ్చును. మీరు మరలా జన్మించాలి. విశ్వాసము వలన, కృప వలన మీరు రక్షణ నొందితిరి. అది మీ నుండి వచ్చినది కాదు, క్రియల వలన కాదు, అది కేవలం దేవుని కృపావరం. కాబట్టి ఎవరూ డాంబికములు చెప్పుకోని అవసరం లేదు. మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడయ్యుండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతుని చేసెను. అవును యాత్రిక, తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతుని చేసెను. తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను 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 చేసెను. ఆయన మన దోషాలను బట్టి గాయాల పాలయ్యాడు, మన అపరాధాలను బట్టి నలుగగొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థతను చేకూర్చాయి. తండ్రి, వీరిని క్షమింపుడు. నన్ను క్షమించండి. అంతయు సమాప్తమాయను. సమాప్తమాయను. ఆ! ఈ సువార్త ద్వారా మీరు రక్షింపబడితిరి. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు మరణించెను. లేఖనముల ప్రకారం అతడు సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచెను.
ఈ గ్రంథపు వాక్కులు ఎన్నటికీ గతించవు. ఇక నీ పేరు యాత్రికుడు కాదు, ఇక మీదట నీ పేరు క్రైస్తవుడు. క్రీస్తు యేసులో ఉన్న వారికి ఇప్పుడు ఏ దండనయు లేదు. క్రీస్తు యేసుతో మనకు జీవమిచ్చడి ఆత్మ యొక్క చట్టము పాపమును మృత్యువును కలిగించు చట్టం నుండి విముక్తిని ప్రసాదించును. క్రైస్తవుడిగా మారిన యాత్రికుడు ఇప్పుడు దృఢ నమ్మకంతో నిత్యానంద నగరం వైపు అడుగు వేయసాగాడు. ఓ నా నేస్తమా సోదరా, నీతో కలిసి నేను పయనించునా? నా పేరు నమ్మకస్తుడు. నేను కూడా ఈ మార్గంలోనే నడుస్తాను. చూడ్డానికి క్రైస్తవుడు నమ్మకస్తుడు పుట్టుక నుంచి సోదరుల్లా ఉన్నట్టుంది. ఈ ఆత్మానుబంధం, విశ్వాసంలో ఏకత్వం వారిని ఒకే విశ్వాస కుటుంబానికి చెందిన వ్యక్తుల్లా చేస్తుంది. వారు తమ గత అనుభవాల్ని, ఎదుర్కొంటున్న కష్టాలను, పొందిన అనుగ్రహ వరాల గురించి ముచ్చటించుకుంటున్నారు. వారు తమ పయనంలో ఒకే ఎదురుచూపుతోనూ ఒకే దృఢ నమ్మకంతోనూ కలిసి ముందుకు సాగారు. ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి ఒకదాని యందే మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయుడు. స్వార్థముతో గాని అహంభావముతో గాని ఎట్టి పనియు చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు. కేవలం స్వార్థమును చూచుకొనక పరస్పరం ఉపకారులై ఉండవలెను. విశ్వాసి, మీరు కూడా నిరాశ ఊబిలో చిక్కుకున్నారా? అంతకన్నా ఘోరంగా కష్టాల కోణచెంత నేను మోసపట్టణంలో ఉండే ఆదామును మొదట కలుసుకున్నాను. అతడు తన 3 కూతుళ్లను నాకు ఇచ్చాడు. లోకం దృష్టిలో వాళ్ళు అందమైన వారే. వాళ్ళ పేర్లేంటి విశ్వాసి? వాళ్ళ పేర్లు శరీరాశ, నేత్రాశ, డాంబిక జీవితం. విశ్వాసి, నీవు వారిని ఎదుర్కొన్నావా? ఆ దేవుని దయ వల్ల ఎదుర్కోగలిగాను. దివ్యగ్రంథ వచనాలు ఎంత వాస్తవాలు! వేటగాని ఉరుల నుండి జాగరూకత వహిద్దాం. నేను గ్రంథవచనాలు సరిగ్గానే చెప్పానా? విశ్వాసి, వేటగాని ఉరుల నుండి మెలకువతో ఉందాం. ఆ, నీలో చెడు భావం లేవు కదా, మరి నువ్వెందుకు సాతాను వల్ల చిక్కున్నావు? ఎందుకంటే మనం మర్త్యులం కదా. అయితే విను, నేను గ్రంథవచనాలను తప్పుగా చెప్పాను. ఇందులో మన ప్రభువు గురించి ఇలా ఉంది: ఆయన తప్పక నిన్ను వేటగాని ఊర్ల నుండి రక్షిస్తాడు. మనల్ని రక్షిస్తాడా క్రైస్తవా? దీన్నించా? అవును విశ్వాసి, ఆయన మనల్ని కాపాడుతారు. ఈ గ్రంథం యొక్క వాగ్దానం అది. ఆయన వాగ్దానాల్లో ఏ ఒక్కటి చెరగలేదు. నా బలమైన శత్రువు నుండి ఆయన నన్ను కాపాడెను. ఇది లోకాన్ని జయించే విజయం. మన విశ్వాసం కూడా. ఇది గొప్ప విడుదల, ఆనందకరమైన అద్భుత సమయం. అయితే అప్పుడు దగ్గరలో ఉన్న కొండల మీదుగా మాయసంత సవ్వడులు వినిపించాయి. వెళ్ళి నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. శూన్యంలో శూన్యం, అంతా శూన్యం. శూన్యంలో శూన్యం, అంతా శూన్యం. సూర్యుని వరకు చూశాను, మాలిన్యం ఉంది.
ఇది మనుషుల్లో మామూలైపోయింది. నా మనసులో అనుకున్నాను, ఆనందాన్ని ఆస్వాదించు. ఇదిగో శూన్యంలో ఇది కూడా శూన్యం. శూన్యమే. అంతా నేను గొప్ప శూన్యం. పనులు చేశాను. శూన్యంలో ఇళ్ళు శూన్యం. కట్టాను, అంతా ద్రాక్ష తోటలు శూన్యం. నాటాను, శూన్యంలో వెండి బంగారాలను శూన్యం. సమకూర్చాను. మాయ సంత ఇది లోకం పోకడ. ఇక్కడ ప్రజలు తుచ్చమైన ఆనందం కోసం, ధూళి వంటి సంపదల కోసం, తమ సంతృప్తి కోసం కపట నాటకాలు వేస్తుంటారు. That's easy for you to say. You're just trying to catch me off guard so that I'll tell you. But ఏయ్, ఇలా రండి, వచ్చి చూడండి. దేవుడు నిన్ను దీవించుగాక. దేవుడు దీవించుగాక. దేవుడు దీవించుగాక. దేవుడు దీవించు. దేవుడు దీవించుగాక. ఇప్పుడు మనం ఏం చేద్దాం క్రైస్తవా? మౌనంగా ఉండడమే మంచిదనుకుంటా. మహారాజు గారు వస్తున్నారు. అతను ఈ లోకరీతిలో నడిచాడు, గాలివాటాన్ని బట్టి గాలిపటంలా తిరిగాడు. ఆ ప్రభావం ఇప్పుడు అవిధేయ పుత్రులపై పనిచేస్తోంది. నీవు ఎవరికి విభేదించి సేవ చేస్తావు? పాపము మరణాలకు దాసోహమవుతావా, లేక నీతి నిజాయితీకి పట్టం కడతావా? మాయ సంతలో ఆ వికృతపు ఆశా వ్యామోహాల వలయాల్లో కూడా నిరీక్షకుడు అనే ఓ యువకుడు నివసించేవాడు. రాకుమారుని ముందు నిలిచినందుకు వాళ్ళకి ఎంత ధైర్యం? వాళ్ళు మన రాజ్యం వాళ్ళు కారు. తన బాల్యం నుండి కూడా నిరీక్షకుడు ఎవరూ రాజును ఎదిరించడం చూడలేదు. అలాగే హఠాత్తుగా ప్రత్యక్షమైన ఈ ఇద్దరు కొత్త వ్యక్తుల వంటి వారిని కూడా చూడలేదు. ఆ గ్రంథాన్నిటివ్వండి. నా ముందు సాష్టాంగ పడొద్దని ఈ గ్రంథం చెబుతోందా? చెప్పండి. అవునండి. మనం ఈ గ్రంథాన్ని కాల్చేద్దామా? సరే సరే సరే. ఎవరిని కాల్చేద్దాం? వీళ్ళనా?
మీ ఇద్దరికీ సజీవ దహనం శిక్ష విధిస్తున్నాను. ఇరువురు యాత్రికుల్ని కాల్చి చంపేయమంటున్న ఈ అరుపులు పెడబొబ్బలు దూరం నుండి ప్రతిధ్వనిస్తుండగా నిరీక్షకుడి హృదయంలో ఓ వింత జ్వాల ఉద్భవించింది. అగ్ని, ఆకలి, వేరే ఏదైనా మంచి దారి ఉంటుందా అని వెతికేందుకు ధైర్యం. కాల్చేయండి. లేచి నిల్చోండి, చేయాల్సింది చాలా ఉంది. మొదటి వాణ్ణి తీసుకురండి. విశ్వాసంతోనూ సహనంతోనూ వాగ్దానాలకు వారసులైన వారిని అనుసరించండి. మీకు నిజము ఒక్కాణించుచున్నాను, నా వాక్కును ఆలకించి నన్ను పంపినవానని విశ్వసించువాడు నిత్య జీవము కలిగి ఉండును, వానికి దండన విధింపబడదు. కాగడా పట్టుకురండి. వీడిని కాల్చేయండి. నీ పేరు నిరీక్షకుడు, అది నీకు సరిగ్గా సరిపోయింది. చాలా ఏండ్ల వరకు నా హృదయం శూన్య నిరీక్షణతో నిండి ఉండేది. అయితే ఇప్పుడు పవిత్ర గ్రంథం నుండి నాకు నిత్య జీవన వాగ్దానం లభించింది. ఇటువంటి అద్భుతాలను నా కన్నుల మునుపెన్నడూ చూడలేదు. మన ఆత్మశత్రువు ఈ ప్రాంతానికి చాలా దూరంలో ఉన్నాడని నా నమ్మకం. శత్రువు దగ్గరుండడమే కాదు, సరైన మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో ఇద్దరు బాటసారులు రెండు దారుల పచ్చికపై వస్తూ నిరీక్షకుడు అందాన్ని నిజమని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఆగండి, ఈ మార్గం చూడండి ఎంత అందంగా ఉందో. క్రైస్తవుడా రా.
నిరీక్షక, మనం తప్పుడు మార్గంలో వచ్చామనుకుంటా. అదిగో మన ముందు తుఫాన్ ఉంది చూడు. మనం ఇంకా తప్పుదారిలోనే వెళ్తున్నాం నిరీక్షక. అదిగో అక్కడ ఓ కాపురి గుడిసుంది. క్రైస్తవ, మనం రాత్రి బస చేసేందుకు చక్కని భవంతి ఉంది చూడు. తినడానికి ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. సందేహ భవంతికి ఆహ్వానం. నేనే అతిథేయుణ్ణి, మహానిస్పృహను. ఇద్దరు బాటసారులు నిత్యానంద నగర అన్వేషణలో ఉన్నారు కదా, మరి ఇదెలా జరిగినట్టు? మనకేమవుతుంది? మన తలరాత వారిలా ఉండాలి. హృదయంలో కలత చెందకుడి, దేవుని విశ్వసించుడి, నన్నును విశ్వసించుడి. మీకు నిజం తెలుస్తుంది. నిజము నిజము. సత్యము మిమ్ము స్వతంత్రుల చేయును. తాళపు చెవి, వాగ్దానపు తాళపు చెవి. ఇది ఏ ద్వారానైనా తెరుస్తుంది. మిమ్ము స్వతంత్రుల చేయును, స్వతంత్రుల చేయును. మీకు సత్యం తెలుస్తుంది. సత్యం సత్యం. సత్యం మిమ్ము స్వతంత్రుల చేయును. మిమ్ముల స్వతంత్రుల చేయును. రెండు దారుల మైదానం ఆహ్లాదకరంగా ఉంది, కానీ తప్పుదారి. కేవలం కొన్ని అడుగుల్లోనే క్రైస్తవుడు నిరీక్షకుడు సరైన మార్గంలో పడ్డారు. వారు సందేహ మందిర దుఃఖాన్ని నివారించి ఉండవచ్చు. వారు ఇంకా త్వరగా ఈ అందమైన ప్రాంతాన్ని చేరుకునుండవచ్చు. ఇదే వారి ప్రయాణాంతానికి ఆరంభం.
పూలు పళ్ళు పాలు తేనెల ఈ సుందర క్షేత్రంలో క్రైస్తవుడు నిరీక్షకుడు కాపర్ల నివాస స్థలానికి చేరుకున్నారు. వారు కేవలం కాపరులే కాదు, ఇంకా ఎక్కువ సంరక్షకులు, మార్గచూపరులు, నిజ మిత్రులు, నిజ సోదరులు. స్వాగతం. ఈ ఇమ్మానుయేలు భూమికి స్వాగతం. నా పేరు జ్ఞాని. నన్ను మెలకు అంటారు. నా పేరు అనుభవం. నన్ను నిజాయితీ అంటారు. నేను క్రైస్తవుణ్ణి. ఇతను నా సహచరుడు నిరీక్షకుడు. ఇది ఇమాన్యుయల్ భూమి కాబట్టి మనం నిత్యానంద నగరానికి చేరువలో ఉన్నామనుకుంటా. ఆ, అవును. ఇదిగో మెలకువ. వారికి త్వరగా చూపుదాం. చూడు, నువ్వు కూడా చూడు నిరీక్షక. రా క్రైస్తవ, మనం మన దారిలో నడుద్దాం. మీరు ఇంకా దూరం ప్రయాణించాలి. మీరు చాలా దూరం నుంచి వచ్చారు. కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, మేం వెళ్ళాలి. రా. అప్పుడు యేసు అపవాది చేయి పరీక్షింపబడుటకై ఎడారికి పరిశుద్ధాత్మతో నడిపింపబడెను. చూసావా నిరీక్షక, మన యేసు ప్రభువు కూడా దుష్టాత్మచే శోధింపబడ్డాడు. అవును, యేసు ఉన్నది ఎడారిలో. ఇదేమో అంతం లేని వనంలా ఉంది. ఇదంతా ఇమాన్యుయల్ భూమి. ఎవరైనా ఇంత దూరం వచ్చాక వారు సైతాన్ ప్రభావానికి లొంగరు. విశ్వాస కవచమును ధరించుము, విశ్వాస కవచమును ధరించుము, విశ్వాస కవచమును ధరించుము. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును చేబూనుము, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును చేబూనుము, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును చేబూనుము. దేవునికి వందనములు, దేవునికి వందనములు. ఈ యుద్ధం నీది కాదు. క్రైస్తవుడు ఈ వాక్యాన్ని దివ్య గ్రంథం నుండి ఎన్నోసార్లు చదివాడు. ఈ యుద్ధం ప్రభువుది. ఈ యుద్ధం ప్రభువుదైతే విజయం కూడా ఆయనదే. ఈ విధంగా వారి ప్రయాణం ముగిసింది. క్రైస్తవుడు నిరీక్షకుడు నిత్యానంద నగరంలో ప్రవేశించేందుకు సమయం వచ్చింది. నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగు పందెమును ముగించితిని, నా విశ్వాసమును నిలుపుకుంటిని. ఇప్పుడు నా కొరకు నీతి కిరీటము సిద్ధము చేయబడి ఉన్నది. నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగు పందెమును ముగించితిని, నా విశ్వాసమును నిలుపుకుంటిని. ఇప్పుడు నా కొరకు నీతి కిరీటము సిద్ధము చేయబడి ఉన్నది. భూమి ఆకాశములు గతించును, కానీ నా మాటలు ఎన్నటికీ నీ గతించవు.
ప్రభువే నా కాపరి. నాకే కొదవయు లేదు. మృత్యు నీడల లోయలో పయనించిన నేను ఏ అపాయములకు జంకను. ఎందుకనగా నీవు నాతో ఉన్నావు. నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుండును. నేను దేనికి భయపడను. నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుండును. ఎందుకనగా నీవు నాతో ఉందువు. నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడును. నా జీవితమంతా నీ కృపా కటాక్షములు వెంటాడుచుండును. నేను ప్రభు మందిరమున నిరంతరం నివసింతును. నేను వారిని పోగొట్టుకున్నాను. వీళ్ళందరిలాగే వాళ్ళు కూడా నాకే దక్కాల్సి ఉండేది. అదిగో అక్కడెవరో ఉన్నారు. నా వాళ్ళే, నా వాళ్ళే. ఆ ముగ్గురు, ఆ ఒక్కడు. ఇక వేరే వాళ్ళ కోసం వెతికే సమయం వచ్చింది. ఇంకా గాయపడి ఉన్న వారిని, గెలుచుకుంటాననుకున్న వారిని, గెలుచుకున్న వారిని తన వైపు తిప్పుకోవడానికి. నాకు కావలసిన వాళ్ళు ఇంకొకరున్నారు. అది నువ్వే.